ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవాది దేవుడు మనకి ఒక మంచి ప్రొటెక్టర్గా ఉంటూ చక్కని వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. చద్దాము. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామంను ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. మన దేవుడు మంచి కాపరిగా ఉంటున్నాడు. మన దేవుడు మన చుట్టూ ఒక గోడగా ఉంటున్నాడు, ప్రహారీ గోడగా ఉంటున్నాడు, ఒక కొండగా ఉంటున్నాడు. మన చుట్టూ ఆయన ఒక ఫెన్స్గా ఉంటున్నాడు. నీవు ఏ సమస్య నుంచి నేను బయటపడతానా, లేక ఈ సమస్య నన్ను తినేయడానికి వచ్చింది, లేక ఈ ప్రాబ్లం నుండి నేను బయట పడతానా లేదా అని తెలియని పరిస్థితిలో, దేవా నీవే నా కాపుదల, నీవు నన్ను కాపాడండి. ఏ సమస్య వచ్చినా నాకు ఏ హాని చేయకుండా ఆ సమస్య వచ్చినందుకు నాకు ఘనతనిస్తావు, నన్ను బలపరుస్తావు. అంతేకాదు కీడును మేలుగా మార్చే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను నేను చెప్పగలుగుతావు. ఏ సమస్య వచ్చినా, ఏదైతే నిన్ను ఒత్తేయడానికి వచ్చినా కూడా అది నిన్ను హెచ్చించేలాగా చేసేది మన కాపరి అయిన మన దేవుడు అండి. ఒకసారి ఒక పాస్టర్ గారు మరి తన సంఘానికి ఒక ప్రింట్అవుట్ ఇచ్చారంట. ఆ ప్రింట్అవుట్లో ఏముందంటే, ఒక ప్రహారీ గోడ ఉంది. ఆ గోడకు ఒకే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము లోపల, లేక ఆ ప్రహారీ గోడ లోపల అనేకమైన గొర్రెలు చక్కగా సురక్షితంగా తిరుగుతూ ఉంటున్నాయి. చక్కగా హాయిగా పడుకుంటున్నాయి, తింటున్నాయి, పడుకుంటున్నాయి. అలాగా హాయిగా ఉంటున్న సమయంలో అక్కడ ఆయన గమనించింది ఏంటంటే, ఆ ప్రింట్అవుట్లో ఆ ప్రహారీ గోడకి ఒకే ఒక ద్వారం ఉంది కాబట్టి ఆ ద్వారం వైపు చూస్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఒక కాపరి కర్ర పట్టుకొని కూర్చున్నట్టుగా గమనించాడు. ఆ కాపరి ఆ ద్వారం దగ్గర ఉన్నందున ఆ ప్రహారీ గోడ లోపల ఉన్న గొర్రెలన్నీ ఎంతో హాయిగా సురక్షితంగా తిరుగులాడుతూ ఉంటున్నాయంట. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఒక బలవంతుడు మన హృదయముకు కావలిగా ఉన్నాడు. ఒక బలవంతుడు మన జీవితాలకి కావలిగా ఉన్నాడు. మనం ఆయన గొర్రెలము. ఆయన మనకు మంచి కాపరి, మనల్ని కాపాడేవాడు. చూడండి, ఆ ప్రహారీ గోడ కట్టుకొని ద్వారం దగ్గర నిలబడే కాపరి ఎలాగైతే కూర్చొని ఏ ఆపద వాటిల్లకుండా కాచుకుంటా ఉంటున్నాడో, నీ జీవితాన్ని, నీ లైఫ్ని, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని నీ పరలోకపు తండ్రి అనగా మంచి కాపరి అయిన మన యేసయ్య కాచి కాపాడేవాడండి. ఆయన మాత్రమే కాదండి, ఆయన ఏం చేస్తున్నాడంటే తన దూతలు కూడా ఆజ్ఞాపించే దేవుడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే, ఎవరైతే తనకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే తన ప్రియులుగా ఉంటారో, ఆయనకి ఇష్టమైన గొర్రెలు లేక ఆయన మేపే గొర్రెలు ఉన్నాయో, ఆ గొర్రెలకు ఆయన కాపరిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన యేసయ్య ఆ ద్వారం దగ్గర కూర్చొని, నేను బలవంతుడను, నన్ను జయించేవాడు ఎవరు లేరు, నా గొర్రెల దగ్గరికి రావాలంటే నన్ను దాటి వెళ్ళాల్సిందే అని దేవుడు కూర్చొని ఉండటం చూసి అక్కడున్న బిలీవర్స్, అక్కడున్న సంఘస్థులందరూ కూడా ఎంతో సంతోషించారు. నిజమే, మన దేవుడు అలాగుంటాడు, నీ పట్ల కూడా అలాగే ఉంటాడు. నిన్ను కాపాడేవాడు, ఆయన కునుకడు, నిద్రపోడు అనే వాక్యం మనందరికీ తెలుసు కదా. మన దేవుడు మనల్ని ఎన్ని వాటి నుంచి కాపాడుతాడో తెలుసా? 91వ కీర్తన 2 నుంచి చద్దాము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. అంతేకాదు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడనక్కరలేదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలిపోయినా కూడా నీకేమి కాదు అని మంచి వాగ్దానము దేవుడు మనకి దయచేస్తున్నాడు. ఏ సమస్యల్లో ఉన్నావు, ఏది నిన్ను భయపెడుతుంది, ఒకటి గుర్తుపెట్టుకో, అది దేవుని దాటి నీ వద్దకు రావాల్సిందే. కొన్నిసార్లు అంటూ ఉంటారు, మరి దేవుడు కాపాడితే నాకెందుకు ఈ జ్వరం వచ్చింది, దేవుడు కాపాడితే నాకెందుకు మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. నీకు తెలియని కనపడని రోగాలు, భయంకరమైన తెగులు, ఆపదలు, కీడు వాటిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని జ్వరాలు, కొన్ని సమస్యలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, ఆ శ్రమ తర్వాత మనకు ఒక ప్రమోషన్ ఉంటుంది కాబట్టి, ఆ శ్రమ తర్వాత మనం జ్ఞానవంతులుగా మనం జీవిస్తాం కాబట్టి, కొన్నిసార్లు ఆ శ్రమ రాగానే మనం అటెన్షన్లో మనం ఉంటాం కాబట్టి, ఈరోజు నీ దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. దావీదును కాపాడే దేవుడు మనకు కాపాడే దేవుడుగా ఉన్నాడు.
దావీదు తల కాయు వాడవు, నా తల కాయు వాడవు నీవే అని దావీదు ప్రార్థన చేసినట్టుగా దేవుడు నేను కాపాడుతూ ఉంటాడు. చాలాసార్లు మనం అందరం కూడా రకరకాల యుద్ధాల గుండా ప్రతిదినం మనం వెళ్తూ ఉంటాము. కానీ రేపు ఏం సంభవిస్తుందో కూడా మనకి తెలియని పరిస్థితిలో కూడా మనం అనుకుంటాం నేను సురక్షితంగా ఉంటాను, ఈ ఇంట్లో నేను ఉంటాను అనుకుంటాను. కానీ ఇంట్లో మరి ఫ్యాన్ పడి చనిపోయిన వారు ఎంతమంది లేరు, బాత్రూంలో పడి చనిపోయిన వారు లేరా? కానీ దేవుడు ఎవరినైతే కాపాడుతారో వారికి దీర్ఘాయువును కాదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆర్ గాడ్ సేవ్స్ అస్, ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఆల్ క్రూయల్ డిజీజెస్. ఎన్ని అయితే మరి వికారమైన లేక భయంకరమైన రోగాలు వ్యాధులు ఉన్నాయో వాటి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. అంతేకాదు మనల్ని దేవుడు మరి క్రూయల్ పీపుల్ నుంచి, క్రూరులైన వారి నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. ఫ్రమ్ వైలెంట్ మెన్ యూ హ్యావ్ సేవ్డ్ మీ అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు మనం కొంతమంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటారు, వారు మనల్ని చీల్చివేయడానికి వస్తారు, వాళ్ళు రాబందులుగా ఉంటారు. మనల్ని, మన మనసుని, మన శరీరాన్ని, మన ఇంటి వారిని, మన ఇంట్లో ఉన్నవన్నీ తీసుకువెళ్ళడానికి, దోచుకోవడానికి మరి దుష్టులు వస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, వారు నీ వద్దకు రావాలంటే నన్ను దాటి వెళ్ళాల్సిందే. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధలోనూ ఉన్నా, ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నా కూడా దేవాది దేవుడు నిన్ను కాపాడి సురక్షితంగా పెట్టి నిన్ను హెచ్చిస్తాడు. 1 సమూయేలు 30లో కూడా దావీదుకి ఇదే సంఘటన జరిగింది. మొదటి వచనం నుంచి మనం చూస్తే ఫిలిస్తీయులు ఆయనకు చెప్పేశారు ఏంటంటే వెళ్ళిపోవాలని చెప్పారు. ఆ యుద్ధము చేయకుండా ఆయన రిజెక్ట్ చేశారు. సౌలు ఆయనను తరుముతా ఉంటే గుహలో ఉన్నాడు. అంతేకాదు ఈ ఆఖరి చాప్టర్లో కూడా దావీదు ఎన్ని సమస్యలు పడ్డాడంటే, ముందు సమస్యల కంటే అతి మిక్కిలి భయంకరమైన సమస్య ఏంటంటే ఆయన చుట్టూన్న వారు ఆయనకు హాని చేయబోయారు. ఆయన చుట్టూన్న వారు, ఆయన నమ్మిన స్నేహితులు, ఆయన నమ్మి ఆయనతో పాటు భోజనం చేసిన వారు, ఆయన షెల్టర్లో ఉన్నవారు, ఆయనతో పాటు నివాసం చేసిన వారు, ఆయనతో పాటు తిన్నవారు, ఆయనతో పాటు ఆనందించేవారు, ఆయనతో పాటు యుద్ధాలకు వెళ్ళినవారు, ఆయనతో పాటు ఉన్నవారు ఏం జరిగిందంటే ఒకరోజు ఆయనకు విరుద్ధంగా మరి ఎదురు తిరిగి రాళ్ళు రువి చంపాలని కోరుకున్నారు. అటువంటి సమయంలో కూడా దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినందుకు వారు ఏ హాని చేయకుండా దేవుడు వారిని మార్చేశాడు. ఈరోజు నీ కూడా ఏ అపాయం రాకుండా, ఏ కీడు వాటిల్లకుండా ఆయన నీ చుట్టూ ప్రహారీ గోడగా ఉన్నాడు. ఆయన నీ చుట్టూ గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆయన నీకుండగా నీకు భయం లేదు. ఇజ్రాయేలీయులు పెద్ద గొప్ప సైనికులు కాదు. భయపడతా ఉంటున్న సమయంలో ఒక ప్రవక్తకి దేవుడు చెప్తా ఉంటున్నాడు, అయ్యా నువ్వు చూస్తున్నావా, ఇజ్రాయెల్ కొరకు నేను పోరాడుతున్నాను, ఇజ్రాయెల్ నా ప్రజలు, వారి కొరకు నేను పోరాడుతున్నాను, చూడండి అగ్ని రథాలు కనబడుతున్నాయా అని చెప్తా ఉంటున్నాడు. మన దేవుడు కాపాడేవాడు, నీ యుద్ధం నుండి నిన్ను బయటికి లాగేవాడు ఆయనే, సురక్షితంగా నిన్ను నిలబెట్టి నీకు ఘనతనిచ్చేవాడు ఆయనే. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియకపోయినా ఈరోజు నువ్వు దేవుని నమ్మినందుకు ఆయన నిన్ను సిగ్గుపరచాడు. మనుషుల కపటోపాయం నుండి, మనుషుల నోటి మాటల నుండి, మనుషులు నీ గురించి చెడ్డ వార్తలు ప్రకటిస్తున్నా కూడా నీవు దేవుని యందు ఆశ్రయం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఎక్కడైతే మనుషులు నేను తగ్గిస్తున్నారో అక్కడ దేవుడు నీ కొరకు నిలబడి నిన్ను ప్రొటెక్ట్ చేసి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ప్రొటెక్ట్ చేసి నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 1:10లో నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. చూడండి మన దేవుడు ఎలాగ మనల్ని కాపాడుతాడో, మన కలిగినవన్నీ ఎలాగ కాపాడుతాడో, మన చుట్టూ కంచె వేస్తాడంట. ఇంకా కొన్నిసార్లు అయితే ఆయనే కంచెగా ఉంటాడు, ఆయనే అగ్నిస్తంభంగా వెళ్ళాడని ఇజ్రాయెల్ ప్రజలు చెప్తా ఉంటున్నారు కదా. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తే దేవుడు కాపాడేవాడండి, ఆయన మన తల కాయువాడండి, ఆయన మన కేడంగా ఉన్నాడు, మన షీల్డ్గా ఉన్నాడు, మన డాలుగా ఉన్నాడు. ఈరోజు ఏదైతే పోగొట్టుకున్నావో నువ్వు అనుకుంటున్నావో అది నిజంగా నువ్వు పోగొట్టుకోలేదు, అది దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళిపోయింది. ఒకవేళ అది దేవుని చిత్త ప్రకారం ఉన్నట్లయితే ఎవ్వరూ దాన్ని ముట్టడానికి వీలేదు. సాతానుడు కూడా యోబుకున్నది కలిగినదంతా ముట్టడానికి, ఒక్క గొర్రెను కూడా ముట్టడానికి వీలేదు. అన్ని వేల గొర్రెలు ఉన్నాయండి యోబుకు, అన్ని వేల ఒంటెలు ఉన్నాయి, అన్ని వేల ఎద్దులు ఉన్నాయి, అన్ని వేల గాడిదలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముట్టడానికి సాతానుడు దేవుని పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంత కంచె ఉంది, అంత కాపుదల ఉంది. ఈరోజు దేవుని యొక్క కంచె ఏమనుకుంటున్నారు, ఏ ఈవిల్ స్పిరిట్, ఎటువంటి దుష్ట శక్తులు కూడా
తాకనంత గొప్ప శక్తివంతమైన కంచె నీ చుట్టూ ఉందని నువ్వు నమ్ము. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి అంటారు, ఏంటి ఇంత కాపుదల, ఇంత ప్రొటెక్షన్, ఇంత ఫేవర్ ఏంటి, మా ఇంట్లో అన్నీ పోతూ ఉంటున్నాయి, మా కలిగినవన్నీ కూడా మేము కోల్పోతూ ఉంటున్నాం, కానీ మీరు ఒక్కటి కూడా కోల్పోవట్లేదు ఏంటి అంటే దేవుడు నీకు కావలిగా ఉన్నాడు. దేవుడు నీ చుట్టూ కాపరిగా ఉంటున్నాడు. దేవుడు నీ చుట్టూ ఒక కంచె వేసి ఉన్నాడు. నీ కలిగిన దాని చుట్టూ కూడా కంచె వేసి ఉన్నాడు. దావీదు జీవితంలో చూశాడు. ప్రార్థన చేయగానే దేవుడు అడుగుతాడు, ప్రభా నేను వెళ్తే నేను కోల్పోయినవన్నీ నేను తిరిగి పొందుకుంటానా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీతో పాటు వస్తాను, నేను నీ కొరకు యుద్ధం చేస్తాను, నువ్వు నిశ్చయంగా నీవు కోల్పోయినవన్నీ నీకు తిరిగి పొందుకునేంత వరకు నేను నీకు ప్రొటెక్టర్గా ఉండి నీతో పాటు వస్తానని చెప్పాడు. ఈరోజు నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన ఏదైతే నీకు ఇచ్చాడో అది ఆయన కాపాడుతాడని నువ్వు నమ్మాలి. ఏదైతే దేవాది దేవుడు ఇదిగో ఇది నేను నీకు ఇస్తున్నాను బ్లెస్సింగ్ అంటే ఆ బ్లెస్సింగ్ని కూడా దేవుడు కంచె వేస్తాడు. చూడండి, అందుకనే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్, హీ యాడ్స్ నో సారో టు ఇట్. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే వారి చుట్టూ ఒక కంచె వేసినట్లయితే ఏ దుఃఖం లేకుండా సురక్షితంగా ఆ గొర్రెలు ఆ ప్రహారీ గోడ లోపల ఎంత నిమ్మలంగా ఎంత హాయిగా తిరుగులాడుతున్నాయో అలాగా మనము ఈ లోకంలో ఏ భయం లేకుండా ఉండవచ్చు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా నా మంచి కాపరి నా కావలుగా ఉండండి, దుష్ట శక్తుల నుండి, దుష్ట వ్యక్తుల నుండి, ఆపద నుండి, కీడు నుండి, యాక్సిడెంట్స్ నుంచి, మరణాల నుండి, అకాల మరణాల నుండి, భయంకరమైన విపత్తుల నుండి, ఇబ్బందుల నుండి నువ్వు నన్ను కాపాడాలి, తుఫాను నుండి కాపాడాలి. భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నామండి. ఎవరికి ఏమవుతుందో, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే సామెతలు 27వ అధ్యాయము 1వ వచనము, రేపటి దినము గూర్చి అతిశయపడకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినము ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. రేపటి గురించి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? రేపు నేను ఇది చేస్తా, రేపు నేను ఇలా ఉంటాను, రేపు అలాగైతాను. మనకు రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ మనము ఎవరినైతే ఆశ్రయిస్తామో, ఆశ్రయించిన దేవుడు మనకు తోడుగా ఉంటే, ప్రహారీ గోడగా ఉంటే మనకి ఏ కీడు ఆపద వాటిల్లదండి. సౌలు విషయంలో అనేక సార్లు సౌలు దావీదును హతమార్చాడు. చాలాసార్లు ఒకసారి తినేటప్పుడు ఆ యొక్క బల్లెమును వేశాడు. కానీ దేవుడు మరి దావీదుకి అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడో, తప్పించుకునే మార్గాన్ని చూపించాడు మనకు తెలియదు. టక్కుమని తప్పించుకున్నాడు. అలాగే రెండోసారి గుహ దగ్గర, మూడోసారి అలాగే ఎన్నిసార్లు మరి సైన్యంతో వెళ్ళాడు సౌలు. ఒక్కరు ఏమి చేయలేకపోయారు. సౌలు యొక్క సైన్యంలో అబ్నేర్ అనే గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు. సౌలు యొక్క సైన్యంలో దావీదు కంటే పొడుగు, దావీదు కంటే బలవంతులు ఉన్నారు, దావీదు కంటే మరి యుద్ధ విద్య నేర్చుకున్న వారు ఉంటారు. అలాంటిది దేవుడు దావీదును కప్పుతూనే ఉన్నాడు. ఏ గుహలో దావీదున్నాడో ఆ గుహలో సౌలు వచ్చినా కూడా దేవుడు దావీదును కప్పుతూనే ఉన్నాడు. సౌలుకి అర్థం కావట్లేదు దట్ గాడ్ ఈస్ కవరింగ్ హిమ్, గాడ్ ఈజ్ హిస్ కవర్. ఆయన రెక్కల నీడల్లో ఉన్నాడు దావీదని సౌలుకు అర్థం కావట్లేదు. కానీ దావీదుకు కనబడుతున్నాడు, సౌలు కనబడుతున్నాడు. సౌలును హతమార్చచ్చు, కానీ ఆయన అభిషేక్తుడని హతమార్చలేదు. అందుని బట్టి దేవుడు ఆయనను మాత్రము ఏ ఒక్కరు చూడకుండా ఆయనను తప్పిస్తూ ఉన్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను, ఆశ్చర్యమైన మాట. దావీదు సొంత వారి నుండి పారిపోవాల్సి వచ్చింది, సొంత మామయ్య నుండి, సొంత కుటుంబం నుండి పారిపోవాల్సి వచ్చింది, సొంత ఇజ్రాయెల్ ప్రజల నుండి పారిపోవాల్సి వచ్చింది. కానీ మీరు ఒక మాట చెప్తాను, శత్రువులు ఆయనను చేర్చుకున్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని శత్రువులు మన ఎడల కనికరం చూపించేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఏదేమైనా నేను కాపాడడానికి శత్రువులైనా మారుస్తాడేమో, కానీ నీ దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎవరు ఏ హాని కీడు వాటిల్లకుండా చేస్తూ ఉంటాడు. నీ పేరు పాడుగాకుండా కూడా ఒకవేళ అవమానం కలిగినా అక్కడే నీకు రెట్టింపు కీర్తిని దేవుడు దయచేస్తాడు. అక్కడే నీకు రెట్టింపు ఘనతను దయచేస్తాడు. ఎక్కడైతే నువ్వు తల వంచుకొని దావీదు వల్లే తల వంచుకొని ముసుగు వేసుకొని పారిపోవాల్సి వచ్చిందో, అక్కడ నుండి తిరిగి దేవుడు ఆయనను తీసుకొచ్చి మళ్ళొకసారి రాజ్యంలో ఇచ్చి రాజుగా నిలబెట్టినప్పుడు దావీదుని ఎంతగా దేవుని స్తుతించుంటాడు. ప్రభా అసలు నేను కదా చనిపోవాలి, నా కుమారుడు చనిపోయాడు నా స్థానంలో. ప్రభా అసలు నేను చేసిన పాపానికి ఐ షుడ్ బీ కిల్డ్, బట్ మై సన్ హ్యాస్ బీన్ కిల్డ్ లార్డ్. అసలు వాడు కూడా చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నాకు ఒక నిబంధన చేసావు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు కాపరిగా ఉంటాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు ఎలాగైతే చెప్పాడో అలాగా నీవు చెప్పగలిగితే నీ కాపరి నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ ఏ దుష్టుడైనా, ఎటువంటి గుంట నక్కలైనా, ఎటువంటి తోడేలు కూడా రాకుండా దేవుడు ఆయన ప్రహారీ కూడా ఆ ద్వారం దగ్గర ఆయన కూర్చొని నేను కాపాడుతూ ఉంటున్నాడు. నీ ఉద్యోగాన్ని కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ భార్యని, నీ భర్తను, నీ ఇంట్లో పాదిని దేవుడు కాపాడుతాడు. అంతేకాదు నీకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేస్తున్నాడని గ్రహించండి. దుష్టుడు నిజంగానే వాడు ఎలాగ తిరుగులాడుతున్నాడంటే ఎవరిని మృంగుదామా, ఎవరిని నశింపచేద్దామా, ఎవరి జీవితాన్ని పాడు చేద్దామా, ఎవరి ఫ్యూచర్ పాడు చేద్దామా, ఎవరి కెరియర్ పాడు చేద్దామా, వాడు నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, పాడు చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ నీ దేవుడు కట్టడానికి, నిన్ను బలపరచడానికి, నీకు జయం ఇవ్వడానికి దేవుడు వస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడకు. అయ్యో నా డబ్బు పోతుంది అనుకుంటున్నావా, నా ఆస్తిపాస్తులు పోతాయి అనుకుంటున్నావా, లేక నా యొక్క పేరు పాడవుతుంది అనుకుంటున్నావా, భక్తి జీవితం పాడవుతుంది అనుకుంటున్నావా, లేకపోతే నాకు ఉన్న ఈ ఉద్యోగం ఊడిపోతుంది అనుకుంటున్నావా, ఈ బిజినెస్ ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నావా? ఒక్కసారి నీవు దేవుని ఆశ్రయించి 5వ కీర్తన 11వ వచనంలో ఉన్నట్టుగా నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయించి వారు సంతోషిస్తారే కానీ వారు దుఃఖపడరు. నీవు ఆయనను ఆశ్రయించు, ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. ఈరోజు ఎట్టి సమస్య అయినా నువ్వు దేవుని ఆశ్రయించి చూడు. దేవాది దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయనుద్దేశిస్తున్నాడు. అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. అందుకే నేను కాపాడుతూ ఉంటున్నాడు, అందుకే నీ అభిషేకాన్ని కాపాడుతున్నాడు, అందుకే నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నీ ఉద్యోగాన్ని కాపాడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు దారి తొలగినా నిన్ను మరీ వెతుకొచ్చి ఆ ప్రహారీ గోడ లోపల పెట్టి ఆయన కాపుదలతో రాత్రిం బగలు దీవారాత్రులు నేను కాపాడి మంచి మార్గంలో నడిపిస్తూ నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన నీతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి నిన్ను వదలడు, నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఈ ఒక్క మాట చెప్తున్నాను, నీ కలిగినవన్నీ కూడా కాపాడబడతాయి. ఏ కీడు నేను ముట్టదు, ఏ హాని నీకు జరగదు, ఏ ఆపద నిన్ను తాకడానికి వీలు లేదు. ఆయన దక్షిణ హస్తాలు చూసారా, ఆయన రెక్కలు చూసారా? ఆ నీడలు ఎవరైతే చేరుతారో వారు సురక్షితంగా ఉంటారు. కోడి అంట తన పిల్లల్ని ఒకే కేకతో పిలిచి దాని యొక్క రెక్కలను బార్లగా చాలా వైడ్గా చాపి రండి అని చెప్తుందంట. ఎవరైతే ఏ కోడి పిల్ల అయితే ఆ యొక్క కోడి రెక్కల నీడల్లో ఉంటుందో చాలా సురక్షితంగా ఉంటుంది. ఈరోజు ఆ రెక్కలు నీ వైపు పిలుస్తున్నాయి, నీ వైపు చూపిస్తున్నాడు. నా ఆశ్రయంలో నుండు, మహోన్నతుని చాటు నువ్వు ఉండు, నా చేతి నీడలో నువ్వు ఉండు, నిన్ను కాపాడుతాను, నీ భవిష్యత్తుని కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ పేరు నీ ఊరు నేను కాపాడుతాను, నీ శరీరాన్ని నేను కాపాడుతాను, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, ఆయుష్ని ఇస్తాను, అకాల మరణాలు తొలగిస్తాను, వంశపారపర్యంగా ఉన్న దోషాలు తీసేస్తాను, శాపాలు కొట్టివేస్తాను, ఆశ్చర్యమైన సంగతులను మీ కుటుంబంలో నుండి వచ్చేలాగా దీవెనలు దయచేస్తాను. సాక్ష్యాలు మీరు ఇవ్వబోతున్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాలు మీరు నిలబడి నా దేవుడు ఈరోజు ఇది చేశాడు, ఈ వారం ఇలా చేశాడు, ఆ నెల ఇలా చేశాడు అంటూ ప్రతి దినము దేవాది దేవుడు నీ ప్రక్కన ఉండి నిన్ను కాపాడుతూ నీ జీవితాన్ని మెరుగుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో బాధపడక దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా ఉండి, ప్రభా నీవే నా కాపరి, నీవే నా కాపుదల నాయన, నీ యందు నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను నాయన, నన్ను కాపాడండి, నా భవిష్యత్తు కాపాడండి. ఇక నీకు భయం లేదు, నీ భవిష్యత్ విషయంలో నీకు భయం లేదు. నిన్ను కాపాడువాడు ఇశ్రాయేలు దేవుడు, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ఆయన చేతి కింద నువ్వు వచ్చే ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా అయ్యా నువ్వు నాకు కాపరిగా ఉండండి, బీ మై సేవియర్ లార్డ్, నన్ను రక్షించే రక్షకుడుగా ఉండండి. సాతాను ముట్టకుండా ఎలాగైతే దేవుడు కంచె కాపుదల పెట్టాడో నీ చుట్టూ కూడా అలాగ పెట్టబోచున్నాడు. ఇంతవరకు ఏదైతే నేను నాశనం చేయడానికి వచ్చిందో అది ఇక మీదట రాదు. ఇంతవరకు ఎవరైతే నేను నాశనం చేసి పాడు చేసి వెళ్ళిపోయారో ఇక మీదట అలాంటి వారు రారు. ఎవరైతే నీ మనసును పాడు చేసి నీ యొక్క సంతోషాన్ని దొంగలించారో ఇక మీదట అది జరగదు. నీవు సంతోషంగా ఉండబోచున్నావు, నువ్వు ఉల్లసించబోతున్నావు. కీర్తన 5:12 ప్రకారము గాడ్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ ప్రొటెక్టర్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, మమ్మల్ని కాపాడే కాపరిగా ఉన్న తండ్రి, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా అయా ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు. చిన్నతనం నుండే నాయన ప్రభా నీ కనుదృష్టి మా ఎడల ఉంది నాయన. అనేక సార్లు నాయన కీడు నుంచి మేము తప్పించబడ్డాము నాయన, ఆపద వాటిల్లకుండా మేము తప్పించబడ్డాము నాయన. మా ఎడల నీకున్న ఈ కాపుదలను బట్టి నీకు వందనాలు. నీవే తండ్రి నీ ప్రజల చుట్టూ ఒక కొండగా ఉన్నావు నాయన, ఒక కోట గోడగా ఉన్నావు, ఒక ప్రహారీ గోడగా ఉన్నావు, ద్వారంగా ఉన్నావు నాయన ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రభా అయ్యా నన్ను కాపాడండి నాయన, నన్ను విడిపించండి నాయన, ఈ సమస్య నుండి ఈ దుష్టుడి నుండి నాయన ప్రభా నన్ను విడిపించండి. ఇక మీదట నాయన ఈ సమస్యలో నేను ఉండద్దు, ఈ వ్యాధిలో నేను ఉండద్దు, ఇటువంటి భయంకరమైన
పోరాటంలో యుద్ధాల్లో నేను ఉండకూడదు నాయన, నీవే నన్ను కాపాడండి అని ఎవరైతే మొర్ర పెడుతున్నారో వారికి నాయన నీ చేతి నీడలో వారిని దాచిపెట్టి వారిని బలపరిచి వాడుకోమని అడుచున్నాం. ఇదిగో నాయన ప్రభ, ఈ మధ్య కాలంలో అయా తండ్రి వేసే ఆకాశంలో మధ్యాహ్నంలో పొద్దున ఉదయ రాత్రి సమయాల్లో నాయన ప్రభ తండ్రి వ్యాధులు నాయన బయలుదేరుతూ ఉంటుండగా మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను, మా బిడ్డలను, మా దేశంలో ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రపంచ వ్యాప్తంగా కూడా నువ్వు కాపాడండి. ఏ తెగులు ఎవరిని అంటకుండా నువ్వు సహాయం చేయండి నాయన. నిరుత్సాహంతో, బాధలతో, అయ్యా తన్ని మానసిక బాధలతో ఉంటున్న వారిని నువ్వు కాపాడండి. వారికి ఉల్లాసమైన అయ్యా తన్ని మనసును వారికి పుట్టించమని అడుగుతున్నాం. ఇంకా ఎవరైతే మాకు ఏది జరగలేదు, ఉన్నవన్నీ పోతున్నాయి అని ఎవరైతే అంటున్నారో అయ్యా వారి డబ్బు చుట్టూ నాయన ప్రభ నీ కంచె ఉంచండి నాయన ప్రభ తండ్రి. సంపాదించింది కష్టార్జితం వారు అనుభవించటకు సహాయం చేయండి నాయన ప్రభ. వారు అనుభవించకుండా అయ్యా వ్యర్థమైన కమిట్మెంట్స్కి వెళ్ళిపోచుంటుండగా నీవే ప్రభ తండ్రి యేసయ్య వారి డబ్బు చుట్టూ కాపుదల ఉంచమని అడుగుతున్నాము నాయన ప్రభ. అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రభ కాపుదల లేని వారుగా, గోడ లేని వారుగా ఉన్నారో అయ్యా తండ్రి దుష్టుడు వారిని లాక్కెళ్ళి వెళ్ళిపోతాడు నాయన. అయితే నీవే గోడగా ఉండండి నాయన. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి అయ్యా తండ్రి యేసయ్య వారిని ముందుకు నడిపించమని మరొక్కసారి సమయం నీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా చక్కని మాటలు. ఆయన కాపాడడం ప్రారంభిస్తే ఎవరు మనల్ని ముట్టలేరు. సో దేవునికి ప్రతిదినము ఇలాగ ప్రార్థన చేయండి. అయ్యా కాపాడండి, నన్ను, నా పిల్లల్ని కాపాడండి, మాకు నువ్వు ఇచ్చేవన్నీ కాపాడండి, ప్రతి ఒక్కటిని నీ నుండి మేము పొందుకోవాలి, అంతేకాదు వాటిని కాపాడేది కూడా నీవే అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ చుట్టూ ఒక కంచెగా, మంచి కాపరిగా ఉంటాడు. ఈ యొక్క వాక్యాలు నీ సన్నిధి కార్యక్రమము ప్రతి గురువారం వస్తుంది. మరి ఈ సాయంకాల సమయంలో ఇదే టైంకి మరొక్కసారి వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ యొక్క వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో పెడతారని నమ్ముచున్నాను. ఇంకా దివ్య డివైన్ మినిస్ట్రీస్ ద్వారా లేక ఈ యొక్క పరిచర్య ద్వారా ఇంకా ఏమైనా మెసేజెస్ మీరు వినాలని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీరు ఏ మెసేజ్ చెప్పాలో మీరు మాకు తెలియపరచండి. ప్రేయర్ఫుల్లీ వీ విల్ ప్రిపేర్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.